హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. తొందరగా నిశ్చితార్థం అయిపోతే ఒక పని అయిపోతుందని లోయ అంటే దేవ అంటాడు, తొందరగా నిశ్చితార్థం అనేది ముహూర్తం పెట్టిస్తాను నేను అని వెళ్ళిపోతాడు. తర్వాత శ్రేయ ఏంటి ఇలా చేసింది, నేను తను ఒప్పిస్తుంది అనుకున్నాను కానీ ఇలా చేసిందేమని మ్యాడీ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. అది చందు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళగానే వాళ్ళ మామయ్య ఫోటో చూసి, మామయ్య అమ్మ మీద పెద్ద నింద పడింది, అపార్థం చేసుకున్నాడు అమ్మని. నువ్వు అమ్మకి ఎన్నిసార్లు అడిగినా మా అమ్మ చెప్పలేదు, నీకు అడిగినా నువ్వు చెప్పలేవు అసలు ఏం జరిగిందో అని. అట్లో అమ్మ నిర్దోషి అని నిరూపించడానికి ఎంత ట్రై చేసావో నాకు తెలుసు. మీద నేరం వేసిన వాళ్ళే నిన్ను చంపి నాన్న చంపాడని అలా వేసిండొచ్చు. నాన్న చెయ్యని నేరానికి శిక్ష అనుభవించారు. నువ్వు అమ్మ శాశ్వతంగా దూరం అయిపోయారు. ఎక్కడున్నాడో తెలీదు. అమ్మ నిర్దోషి అని నిరూపించడానికి బాధ్యత నా మీద పడి వివరాలు తెలుసుకుందామని వచ్చాను. అత్తయ్యకి అడిగితే ఏమన్నా తెలుస్తుందేమో అని అడుగుదామని వచ్చాను. ఆ ఫోటో వైపు అలా చూస్తున్నావు అంటే, ఏం లేదంటే ఆ అంకుల్ని ఏదో చూసినట్లు అనిపించిందంటే, అవునా ఎక్కడ చూసావని చందు వచ్చి అడుగుతాడు. అంటే మీరే ఏం చేసేవాడు మీ నాన్న అంటే, టైలర్ కుట్టేవాడు అని అంటే, ఎక్కడ సినిమా హాల్ దగ్గరనా గాంధీ చౌక్ అన్నా అని అంటే, అవును అని అంటే, అంటే నీకెలా తెలుసు అంటే, మా అమ్మ నాన్న నా బట్టలు అక్కడే ఇచ్చేవాడు కుట్టడానికి అని అంటది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళ కుట్టించుకోవడానికే, మీ ఊళ్ళో కుట్టడానికి ఎవరు లేరా అమ్మ అని అంటే, లేదంటే ఉన్నారు కానీ అంకుల్ అంత మంచిగా ఎవరు కుట్టారు, అందుకోసమని అంకుల్ కోసమని ఇక్కడికి వచ్చి కుట్టించుకునేదాన్ని అని. కుట్టే విషయంలో మా ఆయన మాస్టర్, అవును చాలా మాస్టర్ అని. తర్వాత ఆ షాప్ అక్కడ లేదని చాలా బాధపడ్డాను. ఏం చేద్దామమ్మా, ఒక దుర్మార్గుడు మా ఆయనని పొట్టల్లో పెట్టుకున్నాడు. మా ఇంట్లో జరిగిన అనంతాలకు అన్నిటికీ కారణం వాళ్ళ చెల్లెలు హత్య చేసి జైలుకి వెళ్ళిపోయి దాన్ని కాపాడాలని అనుకొని ఇతను ప్రాణాలు కోల్పోయాడు. ఖచ్చితంగా అంకుల్ వాళ్ళ చెల్లి హత్య చేసిందంటారా ఆంటీ అంటే, ఖచ్చితంగా చేసిందని అంటే, మన చందు అంటాడు, అస్సలు చేయలేదు మా అత్తయ్య మంచిది అని. లేకపోతే అన్నేళ్ళు జైలు ఎందుకుంటుందిరా, నువ్వు మీ నాన్నలాగా మీ అత్తయ్యని వెనకేసుకురాకు అని అంటది. చెప్పండి అంటే, మీకు తెలిసింది చెప్పండి, లేదు మనము నిరూపిద్దాం ఆమె నిర్దోషి అని అంటే, వద్దు గతాన్ని తవ్వొద్దు, దానివల్ల చాలా ఆదత్తాలు జరిగిపోతాయి, దాని గురించి వదిలేసి వచ్చిన పని చూసుకోండి, మీరిద్దరు మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తాను అని ఆమె వెళ్ళిపోయి. చెప్పు మధు, ఏమో మాట్లాడదామని వచ్చావు. ఏం లేదు చందు, నేను ఇక్కడ మా ఫ్రెండ్ అని ఉందని చెప్పాను కదా, తనని కలవనీకి వచ్చి అలాగే మిమ్మల్ని చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చా. జరిగింది చెప్పు చందు అని అంటది. అంటే అసలు నేను అప్పుడు చిన్నాన్ని కాబట్టి నాకేం తెలీదు, ఒకటి మాటలు చెప్తాను, మా అత్త తప్పు చేయలేదు అని అంట. లోకి నాకు చేసుకొని థ్యాంక్ యూ సో మచ్, నువ్వు ఇచ్చిన ఐడియా వల్లనే వర్కౌట్ అవుతుంది, నా ఎంగేజ్మెంట్ తొందరగా అవుతుంది అని అంటే, నేను ఇష్టం వచ్చినోడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండడం కాదు, నా ఆడపడుచు గిట్ట ఇష్టం వచ్చినోడిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి కదా అని లోయ. అప్పుడు వరుణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు అని అంటే, అన్న చాలా లక్కీ నీలాంటి బాధ్యత గల భార్య దొరకడం అంటే, నేను చిన్నప్పటి నుంచి ఇలానే బాధ్యత తీసుకుంటానంట మా అమ్మ చెప్పింది అని. వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, మా మమ్మీ ఫోన్ చేస్తుంది అంటే, ఫారెన్ నుంచి మా మమ్మీ ఫోన్ చేస్తుంది అంటే, మాట్లాడు మళ్ళా అని అంటే, ఇక సిగ్నల్ రావలేదు బయటికి వెళ్ళి మాట్లాడతాను. ఎందుకు ఫోన్ చేసావమ్మా అని అంటే, ఏం లేదు నువ్వు ఇంటికి వస్తావా అని అడుగుతుంది. అంటే నేను రాను, నేను చాలా బిజీగా ఉన్నాను అంటే, సరే మళ్ళీ వస్తావని అనుకున్నాను, సరే నువ్వు బిజీగా ఉన్నా అంటున్నావు కదా, సరే మళ్ళీ మీ ఫ్రెండ్ మధు వచ్చింది అన్నయ్యతోటి మాట్లాడుతుంది అలా అని నువ్వు వస్తావేమో అని అనుకున్నాను అని అంటే, సరేలే నువ్వు రానంటున్నావు కదా, బిజీగా ఉన్నా అంటున్నావు కదా, సరే మరి బాయ్ అని పెట్టేస్తుంది. తర్వాత మన లోకి గురించి ఏమన్నా చెప్పడానికి వెళ్ళిందా ఏంటి, తొందరగా వెళ్ళి తనని అక్కడి నుంచి పంపించేయాలి అని లోకి వస్తుంది వాళ్ళ ఇంటి. ఈ బాగున్నావా అంటే, బాగున్నాను, నువ్వేంటి సడన్గా వచ్చావు అంటే, నువ్వు వచ్చినట్లే నేను వచ్చాను అంటే, బిజీగా ఉన్నాను రాను అన్నావు కదా అని వాళ్ళ అమ్మ. నువ్వు వచ్చిందనా చుయ్యమని వచ్చేసావు, అదేం కాదు నీకోసం శారీ కొన్నాను అది ఇద్దామని వచ్చా. ఇది శారీ ఇస్తుంది, శారీ ఇవ్వగానే చాలా బాగుంది, చాలా కాస్ట్లీ అనుకుంటా అంటే, అవును నేను కాస్ట్లీగానే కొంటాను, చీప్ మనుషులతోటి చీప్ వాళ్ళతోటి నేను ఉండను అని అంటది. సరే లోహిత అని వాళ్ళ అన్న, వచ్చినప్పుడల్లా నువ్వు ఏదో ఒకటి అమ్మకి పట్టుకొస్తున్నావు, నీ దగ్గర అంత డబ్బు ఏంటి అని అంటే, మన మధు అంటది, అత్తగారు ఇంట్లో ఇస్తున్నారేమో అని. అత్తగారు ఇవ్వడం ఏంటమ్మా, దానికి ఏమన్నా పెళ్లి చేసి పంపామా ఏంటి, పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిందేమో, మరి మాకు తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి లోయి అని అంటారు. మీరు కంగారు పడకండి ఆంటీ, మీకు తెలియకుండా పెళ్ళి ఎలా చేసుకుంటుంది, నేను ఓకే చెప్పాను. వాళ్ళ అత్తగారిల్లు అన్నారు అంటే, మేము కాలేజ్లో సరదాగా పీజీలని అత్తగారిల్లు అని అంటే, తను అత్తారింట్లో ఉంటుంది కదా అంటే పీజీలో ఉంటుంది కదా, అందుకని అలా అంతగా అన్నిందిలే అన్నయ్య అని అంటది. తర్వాత మన మధు అంటది, మేము వాడని పేరేంటి నాగవల్లినా అని అంటది అని పేరు చెప్పి నవ్వుతుంది అనమాట. నవ్వగానే
మన నాగమణి అని మన లోహి అంటది. ఓ నాగమ్మన, నేను నాగవల్లి అనుకున్నా, ఒకసారి మీ వార్డెన్ నంబర్ నేను మాట్లాడతానని వాళ్ళ అన్నయ్య అడుగుతున్నారు కదా ఇవ్వు అంటే నేను ఇవ్వను. నేను ఒకవేళ నేను ఎక్కడున్నానో తెలిస్తే నన్ను వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. నా ఎగ్జామ్ అయ్యే వరకు నేను ఎవరికి చెప్పనంటుంది కదండి, నేనే కనుక్కొని చెప్తాను. కాలేజ్కి వస్తున్నారు కదా అంటే వస్తున్నాను అంటే, సరే రేపు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అంటది మధు. అదో ఇక్కడనే మాట్లాడొచ్చు కదా అని అంటే, కొన్ని విషయాలు కాలేజ్లో మాట్లాడితేనే బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మ చాలా మంచి పిల్ల అని అంటే, ఆ మంచి పిల్లన నెత్తిమీద ఎక్కించుకోమలా అట్టేట్లో ముంచేసి వెళ్ళిపోతుంది ఆ పిల్ల అని అంటే, మధు అలాంటి మనిషి కాదు, మంచి అమ్మాయి తను, కాలేజ్లో అందరు చెప్తారు కదా. ఏమో నేనైతే చెప్పేది చెప్తున్నాను, తర్వాత మీ ఎంత దూరంగా ఉంటారో అంత మంచిది, మనకే మంచిది. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? ఎగ్జామ్స్ కదా, ఏదన్నా చదువుకోవాలి, అందుకని వెళ్తున్నాను, బాయ్, మళ్ళీ వస్తాను మ్యాడీ, నేను ఈవినింగ్ వస్తాను అని మాధవ్కి చెప్తుంది అనమాట. చెప్పగానే మన లోకి వస్తుంది. ఎందుకు వచ్చావే మా ఇంటికి అని అంటే, ఎందుకు రాకూడదే అంటే, నువ్వు నా శత్రువే, ఎందుకు వచ్చినావు అని అంటారు. నా శత్రువుగా అనుకుంటున్నావు కానీ నేను నీ మంచి కోరేదాన్ని, నువ్వేం కోరుకున్నావే నాకు మంచి. చిన్నప్పటి నుంచి మాకు అన్ని చెడే జరిగాయి. నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్లో వచ్చేదాన్ని క్లాస్లో, తర్వాత నువ్వు ఎప్పుడైతే వచ్చావో అప్పటి నుంచి నువ్వే వస్తున్నావు క్లాస్లో. ఫస్ట్ జరిగింది అది చెడు, తర్వాత మీరు ఎప్పుడైతే మా జీవితంలోకి వచ్చావో అప్పుడు మా అమ్మ నాన్నలకి ఇద్దరికి గొడవలు మొదలయ్యాయి, అప్పుడు రెండో చెడు. తర్వాత మీ నాన్న మా నాన్నని చంపేశాడు, అది మూడో చెడు. తర్వాత మంచిని మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉందామని అనుకుంటుంటే మళ్ళీ నువ్వు నా జీవితంలోకి వచ్చి పాటు పడుతున్నావు. లోహిత, నేను ఎప్పుడు నీ మంచిగా కోరుతున్నాను, నువ్వు తప్పు చేసిన నీ పెళ్ళిని, నువ్వు చెప్పిన అబద్ధాన్ని ఇప్పటికైనా బయటపెట్టి వాళ్ళకి ఇద్దరికి క్షమాపణ అడుగు, లేకపోతే ఇక్కడ అత్తారింటికి ఇక్కడ పుట్టింటికి రెండుకి దూరం అయిపోతుంది. పెట్టి మ్యాడీ, నీకు మా శ్రేయకి తొందరగా ఎంగేజ్మెంటా? అవును మధు, ఇంట్లో చాలా స్ట్రిక్ట్గా చెప్పేశాడు, మా డాడీ గిట్ట చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు, నాకు చాలా భయంగా ఉంది, ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఒకే ఒక పరిష్కారం, ఏంటది? చిన్ని వాళ్ళ అమ్మ మీ అమ్మని చంపిందా లేదా అని నిజం తెలుసుకోవడం. అంటే నిజం తెలుసుకోవడం ఏంటి, అది నిజమే కదా అని అంటాడు. ప్రతిదీ నిజం కాకపోవచ్చు కదా, అది ప్రతిదీ అబద్ధం కాకపోవచ్చు కదా. నాకు మొదటి నుంచి చిన్న అనుమానం ఉంది మ్యాడీ, నువ్వేమనుకోనంటే నేను చెప్తాను. మీ డాడీని గిట్ట రాంగ్ ట్రాక్లో పట్టించారని అనుకుంటున్నాను. ఎవరో ఎందుకోసం అంటే చిన్ని వాళ్ళ మమ్మీని చంపేందని వాళ్ళని గిట్ట నమ్మించారంటే వాళ్ళు ఎవరో రాంగ్ ట్రాక్ పెట్టారు. గిట్ట చిన్న డౌట్ ఉండొచ్చు కదా, అనుమానం వల్ల మీ చిన్ని వాళ్ళ అమ్మ మీ అమ్మని చంపలేదని ఒక నిజం తెలిస్తే నువ్వు చాలా ఆనందపడతావని అనుకుంటున్నావు కదా. నిజం కావద్దు అని నేను చాలాసార్లు అనుకున్న మాత్రాన అది జరగదు కదా. ఏం జరిగిందో ఆ నిజం తెలుసుకోవాలి కదా. మనకు వచ్చిన డౌట్ని ఒక్కొక్కటి క్యారీ చేసుకుంటూ వెళ్ళి నిరూపించుకోవాలి కదా. చిన్ని వాళ్ళ అమ్మ నిర్దోషి అని బయటపడితే అప్పుడు మన అదృష్టమే కదా. హ్యాపీగా నువ్వు ప్రేమించిన చిన్నిని పెళ్లి చేసుకోవచ్చు కదా. ప్రయత్నాలు ఏమి చేయకుండా నువ్వు శ్రేయని పెళ్లి చేసుకున్న తర్వాత చిన్ని వాళ్ళ అమ్మ నిర్దోషి అని తెలిస్తే ఏం చేస్తావు? అప్పుడు నువ్వు ఎంత బాధపడతావు? పెళ్లి చేసుకున్న శ్రేయను వదిలేసి చిన్నప్పటి నుంచి ప్రేమించిన చిన్ని దగ్గర వెళ్ళలేవు. చిన్నప్పటి నుంచి ప్రేమించిన చిన్నిని వదిలేసి మర్చిపోయి శ్రేయతో కాపురం చేయగలవా? చేయలేవు. అందుకే పెళ్లికి ముందే నిజాలేంటో తెలుసుకుంటే మంచిది. నిజాలు అన్నీ తెలుసుకుందాం. సరే, నేను ఒప్పుకుంటున్నాను. నాకు గతాన్ని తవ్వడం నాకు ఇష్టం లేదు, కానీ నీ కోసం అని ఒప్పుకుంటున్నాను. సరే, రేపు మార్నింగ్ నువ్వు వచ్చేసి ఆ వివరాలన్నీ మమ్మీకి తెలుసు, మమ్మీ చెప్తాను. మార్నింగ్ 9 o'clock వచ్చేసేయని అంటాడు. అంటే రేపు 9 o'clock? నేను 9 అంటే నేను కలవాలి కదా, జైలుకి వెళ్ళి ఎలా అంటే, నీకు ఏదైనా పని ఉందా అంటే అవును అంటే, సరే ఆ పనిని చూసుకొని వచ్చేసి మమ్మీతో మాట్లాడదామని. మధు జైలుకి వెళ్తుంది. వెళ్ళగానే అక్కడ ఒక ఆమెను కలవడానికి వెళ్తుంది అనమాట. నైని అనేట ఆమె పోలీస్ ఆమెను కలవడానికి వెళ్తే ఆమెకు ఫోన్ చేశారు. మేడం, మిమ్మల్ని ఎవరో కలవడానికి వచ్చారు అని అంటే, ఎవరమ్మ నువ్వు అంటే, నా పేరు చిన్ని అని అంటే, ఎవరు నువ్వు అంటే, కావేరి వాళ్ళమ్మ కూతురువా అని అంటే, అవునంటే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మాట్లాడడానికి కూర్చుంటే అప్పుడే సీరియల్ అయిపోతుంది.